Hello everyone, welcome back to Gayatri Srinivas. Hope you all are doing great. ఈరోజు ఇక్కడ నేను నా మార్నింగ్ టు నైట్ రొటీన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే మా లిటిల్ ప్రిన్సెస్ ఫస్ట్ టైం స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కూడా ఈ వ్లాగ్ లాస్ట్లో చూపించేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మా మార్నింగ్ ఎప్పుడూ ఒక హెల్తీ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఒకటే డ్రింక్ కాకుండా డిఫరెంట్ హెల్తీ డ్రింక్స్ ట్రై చేస్తూ ఉంటాము. ఈరోజు మాత్రం అజ్వైన్ లీఫ్ అంటారు కదా, వామాకు, అది తీసుకొని బాయిల్ చేసుకొని వామ్ వాటర్లా తీసుకున్నాము. ఇలా డే స్టార్ట్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చపాతీ అండ్ ఆలూ కర్రీ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఫస్ట్ చపాతీస్ కుక్ చేసి హాట్ ప్యాక్లో పెట్టేస్తున్నాను. ఇలా చేస్తే బ్రేక్ఫాస్ట్ తినే టైంకి కూడా అవి సాఫ్ట్ అండ్ హాట్గానే ఉంటాయి. ఈ మధ్య నేను మా పాపకి డైలీ రాగి జావ ఇస్తున్నాను. రాగి ఫ్లోర్ని ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ బాయిలింగ్ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి రాగి ఫ్లోర్ని యాడ్ చేసి కుక్ చేస్తాను. అప్పుడు హెల్దీ రాగి జావ రెడీ అవుతుంది. అది కూల్ అయ్యాక బటర్ మిల్క్ యాడ్ చేసేస్తాను. అంతే, సింపుల్. ఇలా చేస్తాను నేనైతే రాగి జావ. ఇలా చేయడం వల్ల, నైట్ టైం సోక్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి అని విన్నాను. ఆల్రెడీ నేను కాంబినేషన్గా ఆలూ కర్రీ అనుకున్నాను కాబట్టి బిజీ మార్నింగ్స్లో టైం సేవ్ అవుతుందని కుక్కర్లో కుక్ చేసేస్తున్నాను నేను. ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి అది ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేశాను. తర్వాత పొటాటోస్ కూడా వేసి అది కూడా కుక్ అయ్యే వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత టమాటోస్ వేసి అవన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసి ఆ తర్వాత సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, బేసిక్ మసాలా మాత్రమే వేసి ప్రెషర్ ఇచ్చేస్తున్నాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడితో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మా బేబీకి స్నాక్ బాక్స్ రెడీ చేస్తున్నాను. గోవా అండ్ పియర్స్ తీసుకున్నాను ఈరోజు తన స్నాక్ బాక్స్లోకి. ఇక్కడ నేను చూపిస్తుంది వెజ్జీ చిప్స్ ప్యాకెట్ అనమాట. దీంట్లో పంకిన్, బీట్రూట్, స్పినాచ్తో చేసిన వెజ్జీ చిప్స్ ఉంటాయి. బాగానే ఉన్నాయి. ఇవి పామాయిల్ అది యాడ్ చేయరు దీంట్లో. అండ్ నేను ఇక్కడ ఫ్యూ క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. రోస్టెడ్ క్యాష్యూస్ కంటే నార్మల్ క్యాష్యూస్ని ఇవ్వడం నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడో విన్నాను రోస్టెడ్ క్యాష్యూస్లో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని. అది ఎంతవరకు నిజమో కమెంట్స్లో చెప్పేయండి. వాటితో పాటు ఒక స్మాల్ బాటిల్ ఆఫ్ రాగి జావ తనకి. తర్వాత నా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్ బాక్స్ కూడా రెడీ చేశాను. టైం అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ ఆఫీస్లో చేస్తానని బాక్స్ పెట్టమంటే పెట్టేస్తున్నాను. చపాతీ, ఆలూ కర్రీ అండ్ గోవా. ఈరోజు స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కాబట్టి టీచర్స్ ముందే ఇంటిమేట్ చేశారు నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ సెండ్ చేయమని. సో అవి కూడా పెట్టడానికి రెడీ చేసేసాను బ్యాగ్లో. ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక బాక్సెస్ మా బేబీకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను. అది ఫినిష్ చేసుకొని స్కూల్కి రెడీ అయిపోయింది. యూజువల్లీ నేను కూడా తనని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్తాను మ్యాక్సిమం టైమ్స్లో. కానీ ఈరోజు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో నేను కూడా రావాలని ఏడుస్తుంది తను. కానీ తర్వాత హ్యాపీగా బాయ్ చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. లంచ్ బాక్స్ కోసం రైస్ కుక్కర్లో నేను రైస్ పెట్టాను. ఆల్రెడీ నేను 1 అవర్ పైన సోక్ చేసాకే రైస్ కుక్ చేస్తాను. అలానే ఇక్కడ దాల్ కూడా 1 అవర్ పైనే సోక్ చేశాను. ఈ దాల్ని ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఇచ్చేసాను. ఈలోపు నేను వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకొని పెట్టుకుంటాను. నేను అన్ని వెజిటేబుల్స్ వేస్తాను. ఆనియన్, టమాటో, సొరకాయ, దోసకాయ, క్యారెట్, దొండకాయ, ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసుకునే లోపలే నాకు అక్కడ దాల్ ప్రెషర్ రిలీజ్ చేసేసింది. సో అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, న్యూట్రిషన్ కూడా మిస్ అవ్వదని నా ఫీలింగ్. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి నేను టేస్టీగా సాంబార్ ప్రిపేర్ చేసేసాను. ఇది ప్రిపేర్ అయ్యేలోపు అక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది. అదే చూపిస్తున్నాను మీకు.
ఇక్కడితో మార్నింగ్ అండ్ లంచ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు రూమ్ క్లీనింగ్ అనమాట. మా బేబీ క్రియేట్ చేసిన మెస్ మొత్తం ఇప్పుడు క్లీన్ చేయడానికి రెడీ అయ్యాను. కిడ్స్ ఉన్న వాళ్ళు రిలేట్ అవుతారు కదా! ఎక్కడ చూసినా రబ్బర్ బ్యాండ్స్ అనమాట. ఇంట్లో లిటిల్ ప్రిన్సెస్ ఉంటే ఇవన్నీ కామన్ థింగ్స్. ఏమంటారో మీరు? ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. మా బేబీ అయితే బెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్‌లో త్రో చేస్తుంటది. నేను వెళ్లి కలెక్ట్ చేసి వాటి ప్లేస్‌లో పెడుతూ ఉంటాను. వెదర్ చాలా కూల్‌గా ఉండడం వల్ల నేను నార్మల్ బెడ్‌షీట్ బదులు సాఫ్ట్ బ్లాంకెట్ వేశాను. వాటి వల్ల కొంచెం హాట్‌గా ఉంటదని. ఇలా రూమ్ మొత్తం క్లీన్ అండ్ నీట్‌గా రెడీ చేశాను. బ్లాంకెట్ కొంచెం హెవీగా ఉండడం వల్ల సెట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. కానీ ఫైనల్ లుక్ మాత్రం చాలా బావుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా బేబీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉందని చెప్పింది. ఇది ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ రూమ్ అనమాట. ఎలా ఉందో కమెంట్స్‌లో చెప్పేయండి. అది కంప్లీట్ అయ్యేసరికి నాకు ఐరన్ నుంచి క్లోత్స్ వచ్చాయి. వాటిని కూడా తీసుకొని కబోర్డ్‌లో కేటగిరీ వైస్‌గా ఎవరి బట్టలు వాళ్ళకి అరేంజ్ చేయాలి కదా! సో, ఇప్పుడు ఆ పని చేస్తున్నాను. ఐరన్ నుంచి వచ్చిన క్లాత్స్ తీసుకొని వచ్చి ఎవరి వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాను. ఇది చేసేటప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్ లాండ్రీకి వేసేసాను. అది ఇప్పుడు అన్‌లోడ్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ వెదర్‌కి? అసలు బట్టలు ఆరట్లేదు. మీరెలా మేనేజ్ చేస్తున్నారో నాకు గూడా జెప్పండి. ఎందుకంటే నేను వాషింగ్ మిషన్ ఆన్ జేసి ఎప్పుడైతే బట్టలు వేస్తానో అప్పుడే వర్షం వస్తది. మీకు కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా? యాక్చువల్లీ టెర్రస్ మీద గూడా నేను ఆరబెట్టుకోవచ్చు బట్టలు. నాకు బాల్కనీలో కొంచెం ప్లేసే ఉంటది. టె టెర్రస్ మీద ఎప్పుడైతే నేను బట్టలు ఆరబెట్టి వస్తానో వెంటనే వర్షం పడుతుంది. సో, ఇలా కుదరదనేసి నేను బాల్కనీలోనే బట్టలు హ్యాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఎక్కువ ప్లేస్ లేదు. నిన్న వాష్ చేసినవి కొన్ని డ్రై అయ్యాయి, కొన్ని వెట్‌గా ఉన్నాయి. ఇప్పుడు వేసిన లాండ్రీతో పాటు అవి కూడా హ్యాంగ్ చేసుకోవాలి. వెంటనే వెళ్ళి నేను వాషింగ్ మిషన్ అన్‌లోడ్ చేసేసి బాల్కనీలో క్లోత్స్ హ్యాంగ్ చేద్దామని స్టార్ట్ చేశాను వర్క్ ఇక్కడ. ఇంకా చెప్పాను కదా! రెయినీ సీజన్ కాబట్టి టెర్రస్‌కి వెళ్ళట్లేదు. నాకున్న కొంచెం ప్లేస్‌లోనే హ్యాంగ్ చేసేస్తున్నాను ఉన్న బట్టలు మొత్తం. ఇక్కడ నిన్న ఉన్నవి కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని డ్రై చేయడానికి చూడాలి. ఈ వర్క్ అయిపోయాక చేయాల్సిన పని ఏంటంటే, చెప్పాను కదా! ఆల్రెడీ నిన్న కూడా వాష్ చేశానని. అవి ఫోల్డ్ చేయాలన్నమాట. ఏంటో ఒక్కొక్క రోజు ఒక వర్క్ తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటదనిపించింది. అండ్ ఈ వర్క్ ఫినిష్ అయ్యేసరికి నాకు 12:15 అలా అయింది టైము. నేను టైం చూసుకోలేదు. యాక్చువల్లీ నేను ఇంకా నెక్స్ట్ వర్క్‌లోకి వెళ్ళిపోతూనే ఉన్నాను. నిన్నటి క్లోత్స్ ఫోల్డ్ చేద్దామని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వెంటనే నాకు గుర్తొచ్చింది. యాక్చువల్లీ మా బేబీ స్కూల్ 12:30కి ఫినిష్ అవుతది. నేను వెళ్ళి తనని పిక్ చేసుకోవాలి. సో, 12:15 అయిపోయిందని నేను టైం చూసుకొని ఇంకా క్లోత్స్ ఫోల్డ్ చేయడం అక్కడితో స్టాప్ చేసేసి ఇంకా వెళ్ళి తనని పిక్ చేసుకున్నాను. తను చాలా హ్యాపీగా ఉండింది ఈరోజు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చాలా ఎంజాయ్ చేసినట్టుంది. ఈవినింగ్ స్కూల్ వాళ్ళు వీడియో పంపిస్తన్నారు. చూడాలి, నేను వెయిటింగ్ దానికోసం. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఏం అడిగిందంటే నూడిల్స్ కావాలని అడిగింది. నేను మాత్రం నూడిల్స్ ఎప్పుడో ఒక్కసారి ఇస్తాను. సో, నూడిల్స్ బదులు ఇక్కడ నేను సేమియా పులిహోర చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఫస్ట్ బాయిలింగ్ వాటర్‌లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి సేమియా వేసి కుక్ చేయాలి. ఓవర్ కుక్ అయితే మాత్రం మ్యాష్ అయిపోతది. కాబట్టి చూసుకొని కుక్ చేయాలన్నమాట. కుక్ అయిన తర్వాత ఎలా అవుతదంటే హాఫ్‌గా బ్రేక్ అవ్వాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. అంతవరకు కుక్ అవుతే చాలు. ఇంకా ఆ వేడికి కొంచెం కుక్ అయిపోతది. ఒక 2 మినిట్స్ తర్వాత అదంతా ఇక్కడ చూపించాను చూడండి. అలా హాఫ్‌లా బ్రేక్ అయితే చాలు. తర్వాత డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. డ్రైన్ చేశాక కూడా నార్మల్ వాటర్ కొంచెం వెయ్యాలి. లేదా ట్యాప్ కింద కూడా రిన్స్ ఇచ్చేయొచ్చు. ఇలా చేస్తే సేమియా స్టిక్కీ అవ్వదు.
తర్వాత దీన్ని తీసుకొని మనం తాలింపు వేయడం అంతే. మనం పులిహోరకి ఎలా చేస్తామో సేమ్ అలానే తాలింపు వేయాలి. ఇక్కడ నేనేమో ఏమేమి తీసుకున్నానంటే ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోలేదు. అల్లం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొన్ని ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ క్యాష్యూస్ తీసుకున్నాను. దీంతో నేను సేమియా పులిహోర చేద్దామని ఫస్ట్ ఆయిల్ వేసేసి ఫస్ట్ పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ క్యాష్యూస్ రోస్ట్ చేసేసుకున్నాను. ఫస్ట్ అవి రోస్ట్ చేసి తీసేసుకుంటే నేను లాస్ట్లో టాపింగ్స్ లాగా వేస్తాను. ఇలా కుక్ చేసేయండి డైరెక్ట్గా. సో అందుకని ఫస్ట్ రోస్ట్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత పచ్చిశనగపప్పు వేసాను. ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి. సో అది అలా హాఫ్ కుక్ అవుతున్నప్పుడు మిగతావన్నీ వేస్తాను అన్నమాట నేను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం అండ్ లాస్ట్లో నేను ఆవాలు, కరివేపాకు వేస్తాను. అవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చిటపట్లాడే వరకు ఉంచి నెక్స్ట్ సేమియా యాడ్ చేయడమే. ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అలా వైట్గా కూడా ఉంచుకోవచ్చు. అంతే, కొంచెం లెమన్ జ్యూస్ చల్లారాక వేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే నా కూతురు సేమియానే నూడిల్స్ అనుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ సూపర్ సూపర్ అని నాకు చెప్పింది. అది చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తను ఎంజాయ్ చేసేది కూడా మీకు చూపిస్తాను చూడండి. నూడిల్స్ అనుకొని చాలా హ్యాపీగా తినేసింది సేమియాని. అండ్ నైట్ టైం వాళ్ళ డాడీ ఏమో మిల్క్ తాగుతా ఉన్నారు. కొంచెం మిరియాలు వేసి ఇచ్చాను నేను, ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంటుంది కదా. సో అందుకోసం అనేసి నేను కొంచెం షుగర్, కొంచెం మిరియాలు వేసేసి పాలు కలిపేసి ఇచ్చేసాను. అక్కడితో మా డే అయిపోయింది. అప్పుడు ఏమైందంటే నాకు స్కూల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ స్కూల్ వాళ్ళు సెండ్ చేశారు నాకు. సో మా లిటిల్ ప్రిన్సెస్ తన ఫ్రెండ్స్కి ఎలా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుందో వాళ్ళతో కలిసి అనేసి ఎగ్జైటెడ్గా ఆ వీడియో కోసం నేను మార్నింగ్ నుంచి వెయిటింగ్ కదా. సో వాళ్ళు సెండ్ చేయగానే ఫాస్ట్గా ఓపెన్ చేసేసి చూశాను. సో చూడండి మీరు కూడా నాతో పాటు హ్యాపీగా వాళ్ళతో పాటు హగ్స్ ఇచ్చుకుంటూ స్మైల్ షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. లాస్ట్లో గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఇంతటితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.